ఎన్నికల ముందు ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలకు ముందు 3 నెలల నుంచే మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అందరూ కూడా అపహాస్యం చేయడం జరిగింది. దాన్ని మేము వచ్చిన తర్వాత జూలై నెలలో 7,000 రూపాయలు అంటే పాత బకాయిలు 3 నెలలకు 3,000 కలుపుకొని ఏప్రిల్, మే, జూన్కి 3 నెలలకు 1,000 రూపాయలు అక్కడ 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 రూపాయలు ఒక చారిత్రాత్మకంగా పంపిణీ చేయడం జరిగింది మా ప్రభుత్వంలో. ఆ రోజు నుండి ఒకవేళ 1వ తేదీ ఆదివారం ఏదైనా సెలవు వస్తే ఉద్యోగులకు ఎప్పుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందు రోజే ఒకరోజు ముందుగానే ఈ పంపిణీ చెప్పడం జరుగుతాము. ఎక్కడ కూడా వెనుదిరగల మీ అందరూ తెలిసిన విషయమే. 30 రూపాయలు ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే 70 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే తర్వాత కాంగ్రెస్ వల్ల 200 అయింది. ఆ 200 మొదట 1000, తర్వాత 2,000 చేసిన కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ తర్వాత వచ్చిన ఆయన 3,000 చేస్తాడని 2 సంవత్సరాలు 250, ఆ తర్వాత 250 చేసుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా 4,000 రూపాయలు ఈ భారతదేశంలో. ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వం ఒక వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు పెన్షన్ గురించి అక్కడ చెప్తుంటే భారతదేశం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇస్తున్నాం అంటే, ఎందుకంటే వికలాంగులు, వృద్ధులు శాఖ కూడా నాదే. ఆ మీటింగ్లో చేస్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత గొప్పగా ఇస్తున్నారు. దీన్ని మన దరిదాపులో ఎవరు కూడా లేరు ఇంత పెద్ద మొత్తంలో